మరికొద్ది సేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచిన టీమిండియా ఫామ్ లో ఉండగా న్యూజిలాండ్ టీంలో అనుభవం లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రోకో జోడి ప్రదర్శనను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ చెలరేగిపోగా దక్షిణాఫ్రికాపై కోహ్లీ సత్తా చాటాడు. ఇక కెప్టెన్ గా శుభమన్ గిల్ మళ్లీ వన్డే సిరీస్ లో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇక న్యూజిలాండ్ జట్టులో 15 మంది సభ్యుల బృందంలో 8 మంది ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఇద్దరు అసలు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేదు. ఒకరు కేవలం T20లోనే ఆడగా 5 10 లోపు వన్డేలు మాత్రమే ఆడారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు శాట్నర్ హెన్రీ, టామ్ లథమ్ విలియమ్సన్ ఈ వన్డే సిరీస్ కు దూరం అయ్యారు. ఇలాంటి టీం భారత్ కు ఏమాత్రం పోటీనిస్తుందా అనేది సందేహమే. ఇక టీమిండియాలో గిల్ తప్ప అందరూ ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. ఇక పిచ్చి విషయానికి వస్తే వడోదరలోని కొటాంబి స్టేడియంలో ఇదే తొలి పురుషుల క్రికెట్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ మైదానంలో 2 మహిళల వన్డే మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఈ పిచ్చి బౌలర్ల కంటే బ్యాట్స్మెన్లకే ఎక్కువగా సహాయం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ దేశవాళీ మ్యాచ్లను బట్టి చూస్తే పిచ్చి ఫ్లాట్ గా ఉంటుంది. బంతి బ్యాట్ పైకి చక్కగా వస్తుంది. ఇది బ్యాట్స్మెన్లకు అనుకూలిస్తుంది. తొలి ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు కొంత స్వింగ్ లభించవచ్చు. కానీ తర్వాత మ్యాచ్ సాగే కొద్దీ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడం సులభం అవుతుంది. అంటే టాస్ గెలిస్తే చేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది.